ఈరోజు మనం జాపాలి టెంపుల్కి వెళ్ళబోతున్నాము. జాపాలి అంటే ఇక్కడ ఏంటి అని అనుకుంటున్నారు కదా. జాపాలి టెంపుల్ తిరుమల కొండపైన ఉంటుంది. తిరుమల నుంచి జాపాలి వెళ్ళడానికి దాదాపు 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇది తిరుమల కొండపైన చాలా పాత టెంపుల్. ఎవరికీ తెలియదు ఆల్మోస్ట్, కానీ ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే అంజనాదేవి హనుమంతునికి ఇక్కడే జన్మను ఇచ్చింది అని అంటారు. 15వ శతాబ్దంలో విజయ రాఘవ రాయుల డైనాసిటీలో ఉంది ఈ టెంపుల్. ఈ టెంపుల్కి వెళ్ళడానికి కొండ ఎక్కాలి. కింద నుంచి పైకి వెళ్ళడానికి 300 నుంచి 400 స్టెప్స్ వరకు ఉంటాయి. ఇంకా నడవాల్సింది కూడా చాలా ఉంటుంది. మనకి మొత్తం 25 నిమిషాలు పడుతుంది. ఇది ఒక ఫారెస్ట్ దానివల్ల ఎక్కువ జంతువులు అనేవి ఉంటాయి. నైట్ టైమ్స్ అందుకే క్లోజ్ ఉంటుంది టెంపుల్. ఈ టెంపుల్ పొద్దున 5 దగ్గర నుంచి రాత్రి 6 వరకు ఉంటుంది. మీరు విజిట్ చేయాలి అనుకుంటే పక్కా విజిట్ చేయండి. ఇక్కడ 2 కోనేరులు అనేవి ఉంటాయి. గుడికి ఎదురుగా ఉన్న కోనేరుని రామగుండం అని అంటారు. గుడికి వెనక ఉన్న కోనేరుని సీతగుండం అని అంటారు. వీటి ప్రత్యేకత ఏమిటంటే త్రేతాయుగంలో రాముడు ఇంకా సీత ఇక్కడే స్నానం చేసేవారు అని. దీనివల్ల ప్రజలు అందరూ ఇక్కడ రామగుండంలో స్నానం చేసి తడిబట్టలతో గుడికి వెళ్ళి మనం కోరికలు కోరుకుంటే అవన్నీ తీరుతాయని నమ్ముతారు. మేము తమలపాకుల దండ తీసుకున్నాము. హనుమంతునికి అది చాలా అంటే చాలా ఇష్టము. దానివల్ల మేము అది తీసుకుని వెళ్ళి దర్శనం చేసుకుని దేవుడికి దండం పెట్టుకుని వచ్చాము. అక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా మంచి గుడి ఇది. ఇక్కడ ఈ టెంపుల్ ఎవరికి తెలియదు, కానీ మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. ఇక్కడ స్వయంభూగా వినాయకుడు వెలిశారు చెట్టుకి. మేము వెళ్ళేసరికి మళ్ళీ 25 మినిట్స్ పట్టింది. వచ్చేటప్పుడు 25 మినిట్స్, వెళ్ళేటప్పుడు 25 మినిట్స్. మనకి తినడానికి అక్కడ అమ్ముతారు, అవి తీసుకోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. మనం జాపాలికి వెళ్ళాలి అంటే చాలా సదుపాయాలు ఉన్నాయి. తిరుమల నుంచి జాపాలికి ఫ్రీ బస్సెస్ ఉంటాయి, లేకపోతే జీప్ ఆర్ కార్ ఏదో ఒకటి తీసుకుని వెళ్ళొచ్చు. మాకు అయితే వాళ్ళు 400 రూపీస్ ఛార్జ్ చేశారు జీప్కి. సో మీరు చూసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ.